ఎగ్జామ్ హాల్. ఓ పక్కనే ఎగ్జామ్ టైం అయిపోతుంది అని తెలిసినా కూడా బయట కారిడార్ లో బుక్స్ లో పేజెస్ ని అటు ఇటు తిప్పేస్తూ ఉండేవాళ్ళం. ఎగ్జామ్ హాల్ లోకి వెళ్లే ముందు మన బ్యాగ్స్, బుక్స్ కారిడార్ లో పెట్టి లోపల మన ప్లేస్ వెతుక్కునేవాళ్ళం. ఫస్ట్ బెంచ్ లో మాత్రం మన ప్లేస్ పడకూడదు అని కోరుకునే ఉంటాం కదా. పేపర్ కష్టంగా వచ్చినప్పుడు, రాయడానికి ఏమీ రానప్పుడు ఆ ఎగ్జామ్ హాల్ లోని గోడల్ ని, లైట్స్ ని, ఫ్యాన్స్ వైపు దిక్కులు చూసిన వాళ్ళమే కదా. మీ సరౌండింగ్స్ చెక్ చేసుకోండి, ఏమైనా స్లిప్స్ ఉన్నాయేమో, తర్వాత దొరికితే మాకు సంబంధం లేదు అనేవాళ్ళు ఇన్విజిలేటర్స్. అసలు పెద్ద హార్ట్ అటాక్ ఏంటంటే పేపర్ టఫ్ గా ఉన్నా కూడా కొందరు బరాబరా రాసేసేవాళ్ళు. అంతేకాదు చదివిన క్వశ్చన్లు ఏమీ రానప్పుడు ఆ ఎగ్జామ్ హాల్ లో ఉన్న ఫ్రెండ్స్ అందరం ఒకరి ఫేసెస్ ఒకరు చూసుకుని నవ్వుకునే ఉంటాం. ఎగ్జామ్ రాసే అప్పుడు ముందున్న వాళ్ళ పేపర్ లో తెలియని బిట్స్ అయినా, అట్లీస్ట్ డయాగ్రామ్స్ అయినా కొంచెం కనిపిస్తే బాగుండు అనుకునే ఉంటారు చాలా మంది. ముందంతా అటు ఇటు చూస్తూ నెమ్మదిగా రాసి టైం వేస్ట్ చేసి లాస్ట్ హాఫ్ అన్ అవర్ టైం ఉంది అన్నప్పుడు మాత్రం వరికేసేవాళ్ళం హ్యాండ్ రైటింగ్ తో మన పేపర్ మీద. ఎగ్జామ్ రాసేసి ఒక్కొక్కరు పేపర్ ఇచ్చేసి వెళ్తుంటే ఇంకా రాయని వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తేవి. మధ్య మధ్యలో స్క్వాడ్లు, వాటర్ సర్వీసులు. ఇన్విజిలేటర్స్ ఎక్కువగా లాస్ట్ బెంచెస్ లో కూర్చున్న వాళ్ళపైనే బాగా ఫోకస్ చేసేవాళ్ళు. ఒకవేళ మనం రాస్తున్న ఎగ్జామ్ కి సేమ్ సబ్జెక్ట్ టీచరే ఇన్విజిలేటర్ గా వస్తే బాబోయ్ మర పని అయిపోయినట్టే. కొంతమంది మన ఫ్రెండ్స్ ఉంటారు, ఎగ్జామ్ హాల్ లో అందరూ పేపర్లు ఇచ్చేసి వెళ్ళినా వాళ్ళు మాత్రం ఇంకా రాస్తూ ఉంటారు. అలాంటి రోజుల్ని అంత ఈజీగా మర్చిపోతామా?